ముందుగా మన కన్న తండ్రి అయిన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి క్రీస్తునామ పేరిట నా హృదయపూర్వక వందనాలండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోకమందున్న మా కన్న తండ్రి, నీ అమూల్యమైన నామమునికి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మా ప్రభువా, ఈ యొక్క మధ్యకాల సమయంలో తండ్రి నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభువా ఈ రీతిగా ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మా ప్రభువా, నిలబడినప్పటికీ నీ ఆత్మీయ సహాయం దయచేయండి. నీవే ముందుండి ప్రభువా నీ యొక్క మనసులో భావాలను తెలియపరచుండగా నీవే ముందుండి నాతో మాట్లాడమని మా ప్రియ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, వాడిక అంటారు దాన్ని. అంటే ఒక్కొక్కరికి ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే లేటుగా లెగడం, లెగ్గానే ఒక్కొక్కరు ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం చేస్తున్నారు, ఇది మన చేతిలో ఉంటుంది. కాబట్టి పొద్దుట లెగ్గానే మెసేజ్లు ఏమొచ్చినాయి, ఏ వీడియోకి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఇలా చూసుకుంటూ ఉంటున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడిక. ఫుడ్ ఆహార విషయంలో కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒక వాడిక, ఒక అలవాటు ప్రకారంగా చేసుకుంటూ ఉంటున్నారు. అవునా? ఈ యొక్క వాడికను బట్టి మనము ఎలా ఉంటున్నాము అనేది మనం ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాం. అయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలములలో చదువుతాము. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను వినిన నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక అంటే ఒక అలవాటు. వాడుక అనగానే ఏంటంటే అలవాటు. వీళ్ళకి ఏమి అలవాటు అంట? బాల్యము నుండి ఏం అలవాటు చేసుకోవాలి మనం? బాల్యం నుండి పిల్లలకి ఏం అలవాటు చేయాలి? దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి, ఎలా దేవుళ్ళో ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలి అనేది మనం భయభక్తులతో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తూ ఉండాలి కదండి. అంటే అలవాటు చేస్తూ ఉండాలి, దేవునికి పరిచయం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు, వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కదా దేవుడు. వారిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన ఐగుప్తు దేశం నుండి, శ్రమల దేశం నుండి శ్రమ పడుతున్న వారి జీవితాలను ఏం చేశాడు? క్షేమకరమైన మార్గంలో నడిపించాడు. ఇది వాళ్ళకి వాడికగా చేసుకోవాలని, అంటే వారి తరతరముల పిల్లలకి చెప్పాలని ఆశించాడు. ఏం వాడిక చేయాలని? నేను మీ తండ్రిని యెహోవాను, నేను దేవుడిని, మిమ్మలను ఐగుప్తు దేశం నుండి మీ పితరులను బట్టి విడిపించాను. ఈ విషయము మీతోట ఆపుకోకూడదు, మీతోట అయిపోకూడదు. ఇదేం చేయాలనుకున్నాడంటే ఆయన ఒక గుర్తుగా మీ తరతరములు మీ పిల్లలకు తెలియపరచండి అనేది వారికి ఎన్నో నియమాలు, నిబంధనలు, కట్టడాలు, పండుగలు, ఆచారాలు కూడా ఇవ్వడం జరిగింది. వాడిక చొప్పున జరగాలి అంటే మానవుని స్వభావం ఏంటంటే మేలైనా కీడైనా అది ఉన్నంతసేపే, తర్వాత అది పోయిందనుకో మర్చిపోతాం కదా. కాబట్టి ప్రతిసారి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, మిమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకొచ్చాను, నేను మీ దేవుడైన యెహోవాను, మిమ్మల్ని రక్షించాను, నేను మీ దేవుడైన యెహోవాను పదే గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వారు మర్చిపోకూడదని. అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంట? మర్చిపోయిన వారిగా ఉన్నారంట. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడిక చేసుకున్నావు. నేను ఇంత చేసినా నీకు శ్రమ నుండి విడిపించిన, క్షేమంగా నువ్వు ఉన్నప్పటికీ నువ్వు ఏం చేసావు? నన్ను మర్చిపోయావు. ఇది ఎప్పటి నుంచి? బాల్యము నుండే. అయినా బాల్యము నుండి మర్చిపోతారు కాబట్టి మరి 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 చెప్పుకుంటూ తీసుకొచ్చాడు. అయినప్పుడు చివరి ఆఖరికి ఏమైందండి? వదిలేశారు. దేవుణ్ణి వదిలేసిన ప్రజలుగా మనకు కనబడుతున్నారు. అందుకనే న్యాయాధిపతుల్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే దేవుడు ఎరగని జనాంగమే వచ్చేసింది. ఎవరిలో? ఇశ్రాయేలు జనాంగంలో. చూడండి, న్యాయాధిపతులు
అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారు తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగనని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలు చాలు తమ్ముడు. ఏం జరిగిందంట? ఆ తర్వాత తరాలకి యెహోవా అంటేనే తెలియని తరంగం పుట్టేసిందంట. దీనికి కారణం ఏంటంటే మర్చిపోయిన జనాంగంగా కనబడుతున్నారు మనకి ఇక్కడ. వీళ్ళు బాల్యం నుండి వాడిక చేసుకున్నారు. ఏం వాడిక చేసుకున్నారు? దేవుని మాటను వినకపోవడం, దేవుని ఆజ్ఞలను పాటించకపోవడం, దేవుని మాటను ధిక్కరించి తిరగడం. ఇది దేవునికి వ్యతిరేకమైన చేయడం వల్ల వీరు పండుగలు చేస్తున్నారు, ఆచారాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కానీ అక్కడ ఏం తెలియపరచట్లేదు. ఫలానా ఆయన దేవుడైన యెహోవా మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని ఎంతో క్షేమకరమైన మార్గంలో నడిపించాడు అని పిల్లలకు తెలియపరచలేదు. అందుకే న్యాయాధిపతుల్లోకి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? యెహోవా నేను యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగనని తరము ఒకటి పుట్టగా తరమే పుట్టేసిందంట. ఇంకా తెలియకుండానే బ్రతికారంట. ఇలాగా చేయడమే కాదండి, దేవునికి వ్యతిరేకమైన పనులు వీరు ఎన్నో చేసుకుంటూ వచ్చేసారు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ వచ్చేసి అసలు దేవునిని లెక్కలో లేకుండానే చేసేసారు. ఇంకా వీరు ఏం నేర్చుకుంటూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినమును మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయచ్చు వచ్చిన వారే నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్త వలనైనా నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని. ఏం చేస్తూ వచ్చాడు ఆయన? పెందలకాడే ఎంతో మందిని వాళ్ళ కొరకు పంపిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం అంతటి కూడా ఇశ్రాయేలు ప్రజల గురించే ఉంటది. వారి నడిపింపు గురించే ఎంతమందిని పంపించాడండి? ప్రవక్తలను, రాజులను, అధికారులను ఎంతో మందిని పంపించాడు. అయినప్పటికీ వీరి ప్రవక్తన ఎలాగుందంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టే ఉన్నది. అది ఎవరికి తెలియపరుస్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో ఎంతో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఎంతగానో కష్టపడ్డారు, వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అసలు ఆహార విషయంలో కూడా ఎన్నో ఎదుర్కొన్నారు. తింటాకి సరైన విధానం లేక కదా, మొయ్యలేని భారం వాళ్ళ మీద మోపబడి ఉన్నది. ఇదంతా ఎవరికి ఆ బాధలో ఉన్నప్పుడు వారు మొరపెట్టుకున్నప్పుడు మోషేని పంపించి, అహరోన్ గారిని పంపించి వారిని ఎలాగో క్షేమకరమైన మార్గంలో తీసుకొస్తూ చెప్పుతూ వచ్చాడు. మర్చిపోయే స్వభావం కాబట్టి చెప్పుతూ చేస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళ స్థితి అలానే ఉంది. ఇంకా వారు అనేక విధాలుగా వారిని చేయడం వలన వారు దుర్మార్గ పనులు చేయలేక దేవుని యొక్క ఉగ్రత వారికి రావడం జరిగింది. చూడండి, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మన ఎడల 11-12 ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గము పదును పెట్టును అని విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఏం చేశాడంట? ఇంకా ఆ పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే తీర్పు తీర్చుచు ప్రతి దినము వారి మీద కోపపడుతూ ఉండేవాడంట. ఆ కోపాన్ని మనం చూసినట్లయితే ఇంకా నేను మోషేతో మాట్లాడుతుంటాడు, నేను ఇంకా సహించలేను కానీ వారిని హతము చేస్తానన్నప్పుడు మోషే ప్రార్థిస్తూ ఉంటాడు కదండి, ఒక్కసారి ఇంత కష్టపడి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చనిపోతే అందరూ మనల్ని అనుకుంటారు.
ఏంటి ఆ దేవుడు తీసుకెళ్లి ఈ అరణ్యంలో చంపడానికి ఇలా తీసుకెళ్ళాడు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు కాబట్టి అలా చెయ్యొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అంటే వారి దుర్మార్గపు పనులు అలా ఉన్నాయి, దేవునికి కోపం రప్పించే అంత విధంగా ఉన్నాయన్నమాట. 13, 14, 15 కూడా చదవండి తమ్ముడు. 15 దాకా చదవండి. అదే 7 వరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. 15 కూడా చదువు. వాడు గుంట త్రవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. చాలు తమ్ముడు. ఇక్కడ చూసినట్లయితే వీరు ఏ విధంగా ఉన్నారంటే వీరు ఇలా ఉన్నారు కాబట్టి నేను ఇంకా భరించలేను, ఇదిగో నేను వారి మీద నా కోపాగ్ని రగులుతున్నది. వీరి స్వభావం ఎలా ఉందంట, పాపమును కనుటకు వాడు ఏం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. దేనికి ప్రయాసపడాలి, దేనికి ప్రయాసపడాలి? దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి. దేనికి మనము ప్రయాసపడాలంటే చేసిన మేలును మర్చిపోకుండా ఆయనకు మహిమకరంగా జీవించడానికి ప్రయాసపడాలి కదా. కానీ వీళ్ళు దేనికి ప్రయాసపడుతున్నారంట, పాపానికి అంతగా ప్రయాసపడుతున్నారంట. అంతేకాదు అది ఎలా మారిపోయిందంట, గర్భమును ధరించి అబద్ధమును కని ఉన్నాడు. చూడండి, అబద్ధపు మాటలు, చెడు ప్రవర్తన, వీరి ఇష్టాసారంగా జీవించడము, బలులు అర్పించడము, నైవేద్యాలు అర్పించడము, వీళ్ళ బ్రతికిన బ్రతుకు చూస్తే దేవుడు చాలా కోపపడ్డాడు, చాలా అసహించుకున్నాడు. ఎందుకంటే చేసిన దానిని ఏం చేశారు, వీళ్ళు మర్చిపోయారు. ఏమి వాడిక చేసుకున్నారు, వాళ్ళు మర్చిపోవడానికి వాడిక చేసుకున్నారు. ఏం మర్చిపోవడాన్ని, మేలు చేసిన దానిని మర్చిపోయాడు కదండి. మేలు చేసిన దానిని ఎవరైనా మర్చిపోవచ్చా? మర్చిపో. ఒకరు మనకు మేలు చేశారంటే దానికి ప్రతికీడు చేసేవారుగా ఉండకూడదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మేలు చేసిన వారికి ప్రతికీడు చేస్తున్నారు వీళ్ళు, అంతే కదండి. ఇప్పుడు మన దేవుణ్ణి వదిలేసి కన్న తండ్రిని వదిలేసి వేరే వాళ్ళని తండ్రి అంటే బాగుంటుందా? బాగోదు. ఇక్కడ జరిగే పరిస్థితి, వీళ్ళు చేసే పరిస్థితి అలానే ఉంది. అంటే కన్న తండ్రి అయిన దేవుణ్ణి విడిచి, అంత ప్రయాసపడిన తండ్రిని విడిచి ఏం చేస్తున్నారు వీళ్ళు, అన్య జనులుగా వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాదు వీరు ఏ విధంగా వారు ఆచారాలు ఏ విధంగా మార్చుకున్నారు, ఇంకింకా ఏమి వాడిక చేసుకున్నారంటే దేవుని విడిచిపెట్టేసి 2వ రాజులు 12వ అధ్యాయం 21వ అధ్యాయం, రాజుల గ్రంథము 2వ రాజులు 21వ అధ్యాయం 6-7 వచనాలు. అతడు తన కుమారుని అగ్నిగుండకు దాటించి జ్యోతిష్యమును శకునములను వాడిక చేసి యాక్షిని గాండతోను గాండతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతరమును జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చదువు తమ్ముడు, 7 కూడా చదువు. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమును ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచును. ఏం చేస్తారంటే ఇలా ఏమేమి వాడిక చేసుకున్నారంట, అతడు తన కుమారుని అగ్నిగుండమును దాటించి, అంటే ఇవి దేవునికి వ్యతిరేకమైనవండి. ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, దేవుని విగ్రహాలను తీసివేశారు, విగ్రహాలను దేవుడు తీసేయమన్నాడు అంట. అసలు ఎందుకు తీసేయమన్నాడంటే గర్భఫలం ఎవరిచ్చే బహుమానము, దేవుడిచ్చే బహుమానం, యెహోవా ఇచ్చే బహుమానం కదా. అలాంటి పిల్లలను దేవునికి వాడిక చేయకుండా, దేవుని మాటలు నేర్పించకుండా ఏం చేస్తున్నారంటే దేవీ దేవతల ప్రతిమలతో సమానంగా చేసుకుంటూ అగ్నిగుండములు దాటించే వారిగా అయిపోయారంట. అంతేకాదు జ్యోతిష్యములు చూపేవారు, శకునములను చూసేవారు, ఇంకా యక్షిని గాంధములతోనూ
శోధిగాండంతోనూ సాంగత్యము చేసేవారంట. చూడండి ఎంతలాగా దుర్మార్గ గొప్ప పనులు చేస్తున్నారో. అంటే వీళ్ళు వాడిక చేసుకునే విధానం ఎలా ఉందంటే వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకముగా ఉన్నది. దేవుని యొక్క వాడికలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు, అలవాట్లు చేసుకుంటున్నారు. ఏమేమి అలవాట్లు? ఇవి ఎక్కడైనా ఉన్నాయా? దేవుడు ఏమైనా చెప్పాడా చేయమనంటే? మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు? శంకుస్థాపన చేపించి ఎవరినో తీసుకొచ్చి చూపిస్తారు కదా. ఇలా చూపిస్తూ ఏం చేస్తున్నారు? దానికి కూడా మరి సంప్రదాయ ప్రకారం, ఏ సంప్రదాయం? లోక సంప్రదాయ ప్రకారము దాన్ని కూడా మరి దేవునికి వ్యతిరేకము కాదు అది. ప్రతి దినము మంచి దినమే అన్నప్పుడు దినాలు చూసుకుంటాం ఏంటండి? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి దినము మంచి దినమే మనకి. కానీ ఏం చేస్తున్నామంటే సోదిగాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళిపోయి చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు, కూతురికి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఎక్కడ పరిగెడుతున్నాం మనం? దేవుడి దగ్గరికి వస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నా? పరిగెడుతున్నాం. సోదిగాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నాం, జ్యోతిష్యాలు చూపించుకుంటున్నారు. ఇప్పటికీ నేటి కాలానికి కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, లేకపోలేదు కదా, ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా కొన్ని వాడికలోకి తెచ్చేసుకున్నాం కదా. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేయాలంటే ఏం చేస్తున్నాము? శుభకార్యాలు చేయాలంటే వెళ్తున్నాం కదా. మరి భక్తి జీవితం ఎలా ఉంది? మందు కూడా ఇశ్రాయేల్ లాగానే మందేం తీసుకోలేదు, వాళ్ళకి మించినట్టే ఉన్నాం మనం కూడా. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే ఇలాంటి ప్రజలు ఉన్నారు కాబట్టి నా మాట విననొల్లని ప్రజలుగా అయిపోయారు. వీళ్ళు ఎలా అయిపోయారు? దేవుని మాటను విననొల్లని ప్రజలుగా మారిపోయారు. వీరికి ఇష్టం వచ్చినట్లు కొన్ని అలవాట్లు వీరు చేసుకున్నారు. కోపము పుట్టిస్తున్నారు నాకు అంటున్నాడు. చూడండి ఏం పుట్టిస్తున్నాడంటే ఇవన్నిటి వల్ల కోపం పుట్టించెను. యెహోవా దావీదుకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చిన ఈ మందిరమును ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమును ఏం చేశారు? ఇలా దేవతా విగ్రహములను పెట్టుకొని అపవిత్రము చేసేసారు, ప్రతిమలను ఉంచారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దినము వారి మీద కోపగిస్తూ ఉన్నాడు. ఎంత శాంతిపూర్వకంగా వారిని నడిపించాడండి. ఎంత శాంతిపూర్వకంగా మనం చెప్తూ ఉంటాం, దేవుడిని ఒకవైపు మనం చూస్తూ ఉంటాం. ఏంటి అవైపు? దేవుడు ప్రేమమయుడు, దేవుడు కృపామయుడు, దేవుడు శాంతి కలిగిన వాడు. మనం ఎన్ని చేసినా ప్రేమించేస్తాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఉగ్రత వచ్చిందంటే అది ఎలా వస్తుంది? మహాగ్నిలా వస్తుంది, కాలిపోతాం. ఇంకా అది మనకు రాక మునిపే మనం ఏం చేయాలి? కొన్ని వాడికలను మనం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాడికలతో ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాము కదండి. 17 చదువుతాము. 2వ రాజులే 17. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును వాడిక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనమును చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఏంటంట? మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని ఏం చేసుకున్నారంట? వాడిక అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అయిపోతుంది. ఆ మాట మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడారు. అప్పుడు దాకా దేవుని మందిరంలో గడిపిన, దేవునితో సహవాసంలో మరి పాటలు పాడిన, ప్రార్థన చేసిన, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటుందండి? ఎవరైనా ఒక మాట అన్నారంటే మనం వచ్చేస్తుంది, మాట్లాడేస్తాం. ఎందుకమ్మా అలా అనకూడదు? ఇప్పుడు దాకా నువ్వు దేవుళ్ళలో ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, పాటలు చక్కగా పాడుతున్నావు, మరి నీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అన్నాం అనుకో. అలవాటు అయిపోయింది. మానాలనుకుంటున్నాం కానీ మానలేకపోతున్నాం. సీరియల్ అలవాటు అయిపోతాయి కదండి. సీరియల్ బీభత్సంగా
చెప్తూ ఉంటే ఏమంటారంటే అలవాటు అయిపోయింది మాలో కొంత టైం గంట కొట్టేటప్పటికి టీవీ ముందు పడిపోవాలి కదా. ఈరోజు వాడిక, ఈరోజు మనకున్న వాడిక భయంకరమైనది. ఆ ఇశ్రాయేల్ ప్రజల కంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈరోజు మనకి ఎక్కడికి వెళ్ళాం సర్లేదు, పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళాం సర్లే. పాపాన్ని మనము దగ్గరికి వెళ్ళి చూసి చేసేది వేరే. ఇప్పుడు అతి వేగముగా అతి తొందరగా మన యొక్క సెల్ ఫోన్లోకి వచ్చేసింది. మన దృష్టి అంతా కూడా ఎలా ఉంటుందంటే దీనిని వాడిక చేసేసుకున్నాం మనం. దీనిని వాడిక చేసేసుకొని ఇశ్రాయేల్ కంటే బీపక్షంగా ఇంకా దేవునినే లెక్కలోకి తీసేస్తాం. మనం కూడా తీసేసామా లేదా? తీసేసాం. ఈలో చిల్లంగితనమును వాడిక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనమును చేయటకే తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. తమను తామే ఏం చేసుకున్నారంట? అమ్ముడుపోయారంట. అమ్ముడుపోవడం అంటే ఏంటండి? బానిస అయిపోయారు. ఇంకట్లకి పాపానికి బానిస అయిపోయారు, పాపానికి అమ్మిడిపోయారు, పాపంలో పడిపోయి ఇంకా లేగలేకపోతున్నారు. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనయా ఇష్టమైనయా? వ్యతిరేకమైనయే. వ్యతిరేకమైన వాటికి ఏమైపోయారు? వీళ్ళు అలవాటు అయిపోయారు, వాడిక చేసుకున్నారు. ఈ వాడిక వల్ల దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా అయిపోయారు? భయంకరమైన, ఎంత ఇష్టపడ్డాడో, ఎంత వారిని కావాలనుకున్నాడో, ఎంత ఇష్టంగా వారితో మరి అనేక ప్రజల ద్వారా దేవుడిలోకి నా వైపు మళ్ళించుకోవాలి అనుకున్నాడు దేవుడు. అంతలాగా పాపాన్ని చేస్తూ పోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించారంట, కోపం రప్పించారంట, కోపానికి పాత్రలు అయిపోయారు. కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం చాలా మందిని అరణ్యంలోనే ఏం చేశాడంటే ఆయన పూజ చేశాడు. ఏం రాలిపోయినట్టు? చీమలు రాలినట్టు రాలిపోయినాయి కదా, రాలిపోయారు. చాలా మందికి చీమలు రాలినట్టు రాలిపోయారు. పాపం చేసిన వాళ్ళందరూ మరి చాలా మంది చనిపోయారు కదా. దాని కారకులు ఎవరు? మనమే. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు చేసిందే కాదు, నేడు మనం చేస్తున్నాం కూడా. కొన్ని అలవాట్లు మనం మానుకోవాలి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుని వెరిగిన తర్వాత కొన్ని విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టలేకపోతున్నాం. విడిచిపెట్టేయాలనుకుంటాం. ఇప్పుడు చెప్తున్నప్పుడు మనసు అనుకుంటుంది ఏమని? నిజమే కదా, వాక్యంలో ఇలా ఉంది కదా, దేవుని ఉగ్రతకు మేము ఇదవ్వకూడదంటే, దేవుని కోపం మా మీదకి రాకూడదంటే మాలో ఈ లోపం ఉంది, ఈ చెడుతనం ఉంది. నేను నా మాట తీరు మార్చుకోవాలి, నా నడవిడికి మార్చుకోవాలి, ఇక నుంచైనా నేను బాగుండాలనుకుంటాను. కానీ ఒక్కరోజు 2 రోజులు ఉండగలను, తర్వాత అది వాడికి అయిపోయింది కాబట్టి, అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ అటే వెళ్ళిపోద్ది, మన దారి వెళ్ళిపోద్ది. వీళ్ళు కూడా అంతే. వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శత్రు సైన్యము మీద పడినప్పుడు ఏమయ్యేదంటే దేవుణ్ణి అడుగుతూ ఉండేవారు. తర్వాత దాని ద్వారా మేలు పొందుకున్న తర్వాత ఏమయ్యేవారు? మళ్ళీ మర్చిపోయి యథాగత అయిపోయారు. అంటే ఇంక వదిలేసేవారు. అయిపోయింది, ఇంక అక్కడితో మమ్మల్ని కాపాడాడు కాబట్టి, మమ్మల్ని రక్షించాడు కాబట్టి ఇప్పటికైతే బాగున్నాం మేము. మళ్ళీ పాపం చేశాడు, మళ్ళీ దానివల్ల ఏమన్నా వస్తే, దానివల్ల ఏమన్నా ఆపద వస్తే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మూలుగులతో, మామూలుగా కాదు, మనం అంటే ఏదో ప్రార్థన చేసి 4 గోడల మధ్య ఉంటాం, అలా గట్టిగట్ట మూలుగులతోటి, భయంకరమైన ప్రార్థనతోటి ఆయన యొద్ద మొరబెడుతూ ఉండేవారు. అలా బాధ చూడలేక దేవుడు ఎన్నోసార్లు వారిని రక్షిస్తున్నప్పటికీ వారు పాపాన్ని ఏం చేసుకున్నారు? ఒక వాడికగా, ఒక అలవాటుగా చేసుకున్నారు. అలాంటి అలవాట్ల వల్ల ఏం కలుగుతుందంట? దేవుని కోపము మన మీదకి వస్తుంది. ఒకవేళ మనకి అలాంటి ఏదైనా ఉంటే నెమ్మదిగా వదులుకోవడానికి మన చేతశక్తిలా మనం చేయాలి, ప్రయత్నం చేయకపోతే ఏం చేయలేం కదా. ఇలా ప్రయత్నాలు కూడా చేయలేదు. ప్రయత్నాలు చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఇంకా చెలరేగిపోయారు. ఏదో ఒక పాపము కాదు, ఏకంగా పాపాన్ని గర్భము ధరించి కనే విధంగా, అంటే అంత భయంకరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా మాట్లాడారు. ఆ విధంగా ఎవరు ఉండకూడదు. మరి ఏం వాడికి చేసుకోవాలి?
మనం ఏం వాడుక చేసుకుంటే క్షేమకరంగా ఉంటాము, ఏం వాడుక చేసుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతాము. చూడండి, లోక సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. లోక సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడిక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. 16 కూడా వదులుదాం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకే వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు పండుగలను ఆచరించడానికి, ఆనవాళ్ళ ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా యెరూషలేముకు వెళ్ళారు. ఏం చేయడానికి? పండుగ చేయడానికి. అయితే అక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడిక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక వాడిక చేసుకున్నాడండి, ఒక అలవాటు చేసుకున్నాడు. ఏంటంట? చదువు. ఏం చదువుతున్నాడు? ఏం చదువుతున్నాడు ఆయన? దేవుని యొక్క మాటలు, ధర్మశాస్త్రం. అప్పట్లో ఏముంది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏంటి? ఆయన వాడికగా చేసుకున్నాడంట. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి తన వాడుక చెప్పున అంటే అలవాటు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా. అంటే ఈయనకలాగా మనము వాడుకగా బైబిల్ చదవడం చేసుకుంటున్నామా? అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు దేవుని యొక్క మాటలు, ఆయన ఉద్దేశాలు, ఇక్కడ ఉన్న మనము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నిత్య జీవానికి వారసులం అవుతాము అని తెలియాలంటే ప్రార్థన చేస్తేనే సరిపోదండి. వాక్యం వినాలి, బైబిల్ కంటిన్యూగా చదవాలి. ఏదో ఒక అధ్యాయము ఒక వచనం చదివితే కాదు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితేనే దేవుని యొక్క మనసులో ఉన్న భావాలను మనకు అర్థమవుతాయి. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేసేవారు? ప్రతి విశ్రాంతి దినమున ఒక వాడిక చొప్పున చదువుతూ ఉండేవాడు. అంటే మనం వాడిక చొప్పున ఏం చేయాలంటే, ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన బ్రతికిన బ్రతుకు ఎవరు బ్రతుకుతారండి? ఎవరు బ్రతకలేరు. ఆయన ప్రతి దినము పగలంతా కూడా వాడిక చొప్పున దేవుల్లో గడుచుతూ ఉన్నప్పటికీ, సాయంత్రం అయ్యేటప్పటికి, సువార్త పనులు ఉంటున్నప్పటికి, సాయంత్రం అయ్యేటప్పటికి ఏమయ్యేవాడు? తండ్రితో గడిపేవాడు ప్రార్థన ద్వారా కదండి. మరి ఎవరు చేస్తున్నాము? ఒకరోజు 2 రోజులు భక్తి జీవితం కాదండి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? పుట్టిన కాడి నుంచి మరణించిన దాకా కూడా మనం ఆయనలో స్థిరంగా ఉండడమే. అది వాడుక చేసుకోవాలి. మన జీవితంలో బ్రతుకుతున్న బ్రతుకు ఎవరి కొరకు బ్రతకాలంట? దేవుని కొరకు బ్రతకాలి. అది వాడిక చేసుకోవాలి. ఇది వాడిక చేసుకోవాలంటే యేసుక్రీస్తు ఎలా బ్రతికాడండి? ఎలా బ్రతికాడు? అలా బ్రతికితేనే మనము ఆ వాడికలోకి వెళ్ళగలం. మనం లోకానుసారంగా ఉండి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇశ్రాయేలు జనాంగము కూడా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వారికి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అయ్యా దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మేము భరించలేకపోతున్నాము, మీ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించు అనే విధంగా కాదండి. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా మనం ఒక వాడిక చేసుకోవాలి. ఏం వాడిక? అది దేవునిలో స్థిరంగా ఉండడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఇంకా ఏం వాడిక చేసుకున్నాడు ఆయన? శరీరధారిగా ఉన్న దినాలలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఎలా ఉన్నాడు?
ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. మనకి భయం ఉండదండి, భక్తి ఉంటది. ఏముంటది? భక్తి ఉంటది. ఏమనుకుంటామంటే భయము భక్తి ఒకటే అనుకుంటాం. ఎందుకంటే మందిరంలోకి వెళ్తున్నాం కాబట్టి అదే భక్తి భయం అనుకుంటాం. లేదు, భక్తి వేరే, భయం వేరే. భక్తి మనం కనబరుస్తున్నాం కానీ భయము లేదు. భయం ఉన్నవాడు ఏం చేయడు? పాపము చేయడు. భయం ఉన్నవాడు ఏం చేయడు? పాపము చేయడు. మరి యేసుప్రభు వారు ఎక్కడైనా ఇంతైనా మనకు పాపం చేసిన వాడికి కనబడుతుందా? మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ నాలో పాపం ఉన్నదని చెప్పేవాడు ఎవరున్నాడు? ఎవరు లేరు. ఆయన నేలెట్టి చూపించేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు, ఎవ్వరూ లేరు కదండి. అంటే ఆయన బ్రతికిన బ్రతుకు మనం వాడిక చేసుకోవాలి. మనం ఏం అలవాటు చేసుకోవాలి? ఇక నుంచి ఆయన బ్రతికిన బ్రతుకును చూస్తూ, ఆయన బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడంట? శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడంట. వాడిక చేసుకున్న విధానం చూడండి. ఆ భయం ఉంది కాబట్టి ఆయన ఎంతో జాగ్రత్తగా బ్రతికాడు. మనం అనుకుంటూ ఉంటాం యేసుప్రభు వారి దేవుడు కాబట్టి ఆయన ఆ శక్తి ఉంది ఆయనకు అంటాడు. కాదండి, మనకలాగే కొడితే ఆయనకు కూడా రక్తం వచ్చేదే. ఆయనకు బాధ కలిగితే, నొప్పి కలిగితే మనకెలా కన్నీరు వస్తుందో ఆయనకు కూడా అలాగే కన్నీరు వస్తుంది. అంటే ఆ బాధ, ఆ నొప్పి, ఆ అనుభవము మనకున్న అనుభవమే క్రీస్తు వారికి కూడా ఉంది. కానీ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ జయించాడు. ఎందుకనంటే దేవుని యందు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నేను జయించగలను, ఎలా బ్రతికితే నేను దేవునికి మహిమకరంగా తన బిడ్డగా నేను పరలోకానికి చేరగలను అన్న ఒక వాడికను, ఒక అలవాటును తన ఆలోచనలో పెట్టుకున్నాడు. ప్రతి దినము ఏం చేసేవాడు? దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. మరి మనం కూడా అలాంటి వాడికలోకి మనం వెళ్ళాలి. ఎలాంటి వాడికలోకి వెళ్ళాలి? భయభక్తులు కలిగి జీవించడం అలవాటు చేసుకోవాలి. వాటిక అంటే ఏంటి? అలవాటు చేసుకోవాలి. మన అలవాట్లు, మన పద్ధతులు మార్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మార్చుకోలేకపోయారు. ఎంతో మందిని పంపించాడు దేవుడు, ఎంతో మంది ద్వారా చెప్పాడు దేవుడు, మీరు మార్చుకోండి, మారండి, 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 మీరు నా పిల్లలు, నా ప్రజలు కాబట్టి మీరు నా యొద్దకు రావాలి, నా యొద్దకు రావాలి, నేను నా కొరకు బ్రతకాలి, నేను ఎలా పరిశుద్ధునిగా ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలి అని ఆశించాడు. కానీ ఎక్కడ కూడా అలాంటి మనస్తత్వం వాళ్ళల్లో చూడలేదు దేవుడు. చాలా బాధపడ్డాడు. ఆదికాండంలో ఉంటుంది కదా, ఆయన ఏం చేస్తున్నాడంటే దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. పిల్లలైన వారి కొరకు ఈ ప్రజలు చేస్తున్న ఈ విధానం చూసి మనసు చాలా నొచ్చుకుందంట. దీనివల్ల మనం చేస్తున్న అతిక్రమం ఇప్పటికీ మనం అనుకుంటూ ఉంటాం, ఎప్పుడో యేసుప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాం కదా. కాదు, ఇప్పటికీ ప్రజెంట్ ఇప్పటికీ మన క్రియల ద్వారా ఆయన సిలువ వేస్తూనే ఉంటున్నాం, బాధ పెడుతూనే ఉంటున్నాం. మన వాడికలో, మన అలవాటులు, మన పద్ధతులు మార్చుకోకపోతే ఇంకా ఎప్పటికీ మనము దేవుని పిల్లలుగా బ్రతకలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చినప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచ్చిన. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడునొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకడునొకడు పురుకొల్పవలనని ఆలోచిద్దుము. ఏం చేసుకోవాలంట? ఒకరికొకరు తప్పిపోకుండా ఉండాలంటే సంఘముగా కూడుకోవాలి. సంఘముగా కూడుకున్న మనము ఏం చేయాలంటే హెచ్చరించుకోవాలి. అంటే ఒక హెచ్చరిక. మనము సరిగా లేనప్పుడు మనకు మనమే ఇలా కూడుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది కదండి. అర్థమవుతున్నప్పుడు ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహాయం చేసుకోవాలి, హెచ్చరించుకోవాలి, ప్రేమపూర్వకంగా ఒకరొకరు ఆదరించుకోవాలి. ప్రేమ చూపుటకు, సత్కారములు చేయుటకును ఒకరినొకడు
పురుకొల్పుకోవాలని ఆలోచించుతున్నాం. ఏం చేసుకోవాలంటే పురుకొల్పుకోవాలి అంటే ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. దేవునిలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుతాము అనే ఒక అలవాట్లను మనకు మనమే వాక్యపూర్వకంగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. అది మనకు మనం స్టడీ చేసుకున్నా పర్వాలేదు. ఇలా సంఘంగా కూడుకున్నప్పుడు కూడా ఏం చేయాలంటే ఒకరికొకరు చెప్పుకుంటూ, ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఒకరికొకరు వాక్యాన్ని జ్ఞానించుకుంటూ ఉన్నప్పుడు దానిపైన పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి దాని ద్వారా ఒకరికొకరు పురుకొల్పుకుంటూ ఉండాలంట, ప్రోత్సహించుకుంటూ ఉండాలంట. ఆ ప్రోత్సహించుకోవడంలోనే మనం ఏమవుతుందంటే మనం స్థిరపడిపోతామండి. దేవుళ్ళు స్థిరపడిపోవడం అంటే ఒక్కని వల్ల కానిది ఏం జరుగుతుందంటే నలుగురు ఏకమవుతే ఆ ప్రోత్సాహం వల్ల ఆ మార్గము ఎంత కష్టమైనా, అది ఎంత అలవాటు తప్పిపోయిన పాపమైనా కూడా స్థిరమైన మార్గంలోకి వచ్చాము. ఎందుకంటే తప్పు చేయాలంటే ఫలానా మమతక్క చూస్తుందేమో, లేకపోతే అన్నయ్య చూస్తాడేమో. ఎందుకంటే సంఘంలో ఒక నెంబర్గా మనం ఉన్నాం కాబట్టి పాపము చేయడానికి అది ఎంత అలవాటు పూర్వకమైనప్పటికీ మనం ఏం జరుగుతుందంటే ఇలా చేయకూడదు, ఇది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు అని మనకే ఒక ఆలోచన, అవగాహన రావాలంటే మరలా ఎక్కడికి వెళ్ళాలి? మనం వాక్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే అది సత్యమైనది. ఆ సత్యమైన వాక్యాన్ని మనము మన యొక్క ప్రతి కలుషముక్తమైన పాపముల నుండి విడిపించగలిగే శక్తివంతమైన ఏది అంటే వాక్యం ఒకటి. అటు వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా వాక్యాన్ని మనము అంగీకరించడం అంటే చదవడం కాదండి. చదవడం ఎవరైనా అంగీకరించడం అంటే ఏంటి? చదువుతున్నప్పుడు నీలో లోపాలు జీవిస్తున్నప్పుడు అవును నాకు ఈ అలవాటు ఉంది అంటే ఈ అలవాటు మంచిది కాదన్నమాట. ఈ యొక్క అలవాటు మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడి నుంచి ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఈ అలవాటు బైబిల్లో ఉంది కాబట్టి, ఈ పాపం గురించి దేవుళ్ళో రాయబడి ఉంది కాబట్టి ఏం చేసుకుంటామంటే సరిదిద్దుకొని దాన్ని విడిచిపెట్టడం. కాబట్టి ఇక నుంచైనా మనం వేటిని అలవాటు చేసుకోవాలండి? దేవుని కొరకు ఎలా బ్రతకాలో అలవాటు చేసుకోవాలి. అట్టి వారిగా ఉంటేనే కదండి మనం నిత్య జీవానికి వారసులు. ఎందుకైనా మనల్ని పుట్టించాడు అనేది మనం మొన్న నెలలో చెప్పుకుంటూ వచ్చాం కదా. ఎందుకు పుట్టించాడు? ఆయన కొరకు బ్రతకాలని. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఆయన కోపం వచ్చినా, కోపం పడినా, ఎందుకంటే మనం స్థిరపరచడానికి. అది ఒక్కొక్కసారి ఒక దెబ్బ తగులుతుంది. ఎందుకు? ఆ దెబ్బ ద్వారా మనం అలవాట్లు మానుకొని, మన పద్ధతులు మానుకొని దేవుళ్ళలోకి వస్తాము అని ఆశిస్తాడు దేవుడు. అంతేగాని అది పోయిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవాలి, పాపం చేయాలి, దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలి అనేది కాదు. ఈ దెబ్బ తగిలితే, ఇగో ఈ కోపం ద్వారా, దేవుని యొక్క కోపం ద్వారా కొన్ని దెబ్బలు తగులుతాయి. అన్ని దేవుడిచ్చినయే కాదు, ఏదో చిన్న ఆయన మనకిస్తూ ఉంటాడు. వాటిని మనం గ్రహించుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టుకుని ఆ అలవాటు పద్ధతులు మార్చుకొని దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటే కొద్ది మాటలు.